సో నేను ఈరోజైతే ఫస్ట్ టైము ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్లో వెళ్తున్నానండి. నా లైఫ్లో ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. సో ఇదే మన క్యాబిన్. అప్పర్ బెడ్ ఇచ్చారు. దీంట్లో మొత్తం 4 సీట్లు ఉన్నాయి. ట్రైన్లో నేను అనుకున్నంత లగ్జరీగా ఏం లేదండి. సో కాకపోతే క్యాబిన్ ఇచ్చాడు. క్యాబిన్లో 4 స్లీపింగ్స్ ఇచ్చాడు. సో కింద ఒక 2 పైన ఒక 2 ఇచ్చాడు. కొంచెం మిర్రరు కొంచెం పెట్టుకుంటాక మేము ఇచ్చాడు. అంత లగ్జరీగా అయితే ఏం లేదు. మేబీ ఇంకా వేరే ట్రైన్స్ అంటే రాజధాని వాటిలో కొంచెం ఇంకా బాగుంటుందేమో. సో బాత్రూమ్ కూడా మనకు బయటకు వెళ్ళాలి. హలో అండి. సో నేనైతే కొంచెం పని మీద కలకత్తా వెళ్ళాను. యాక్చువల్లీ విజయవాడ నుంచి కలకత్తాకి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు. సో రిటర్న్లో నాకు ఫ్లైట్ దొరకలేదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి కలకత్తా నుంచి విజయవాడకి ట్రైన్ బుక్ చేశాను. దాని పేరు కోరమండల్ ఎక్స్ప్రెస్ అండి. నేను యాక్చువల్గా ట్రైన్లో ఇంతవరకు నా లైఫ్లో ఫస్ట్ క్లాస్ జర్నీ చేయలేదు. సో అది ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి బుక్ చేశాను. బట్ నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ నాకు రాలేదు అందులోనూ. సో అలాగే ఒక యాప్ డౌన్లోడ్ చేశాను. ఇది ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం అని చెప్పేసి. మీరు చూస్తున్నారు కదా. సో మ్యాక్సిమం అయితే ఇది 129 వెళ్తుందండి. సో ఆ 129 తర్వాత వాడు తగ్గించేస్తున్నాడు. సో అది ఎందుకనే తెలియదు. మేబీ క్రాసింగ్ అవ్వచ్చు, లేదంటే సిగ్నల్స్ వలన కావచ్చు, లేదంటే మేబీ నెక్స్ట్ స్టేషన్ దగ్గరలో ఉన్నప్పుడు అలా చేస్తున్నాడు అనేది ఐడియా లేదు. సో మ్యాక్సిమం అయితే 129 వెళ్తుంది.